హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ షర్మిల గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్. అది అవినాష్ రెడ్డి బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ద్వారా సునీతా రెడ్డిని చంపించేస్తాడు అన్న సెన్స్ వచ్చే విధంగా ఆమె మాట్లాడడం జరిగింది. అసలు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి. అసలు ఏ కాంటెస్ట్ లో చేసింది, ఎందుకు చేసింది, మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? మళ్ళొక్కసారి షర్మిల జగన్ మీద విరుచుకుపడింది. అది ఎందుకంటే మొన్న 3వ తేదీ మళ్ళీ వాళ్ళ వివాదం కోర్టులో విచారణకు వచ్చింది. చాలామంది అడ్వకేట్లు చెప్పేది ఏంటంటే, నేను కూడా చాలాసార్లు చెప్పాను, లీగల్గా ఆమెకి జగన్ ఆస్తుల మీద ఎటువంటి హక్కు లేదు. మోరల్గానో లేకపోతే ఇంకొక యాంగిల్లో మాత్రమే మాట్లాడాలి తప్ప లీగల్గా ఆమెకి హక్కు లేదు. సో దాంట్లో మనకు అర్థమైంది ఏమంటే, జగన్ గిఫ్ట్ డీడ్లో ఆమెకు ఆస్తి వాటాలు కొంత ఇచ్చాడు సరస్వతి పవర్లో. తర్వాత ఎంఓయూ రాసిచ్చాడు ఈ అమ్మాయికి, ఈ కేసులన్నీ తొలగిపోయినాక నేను నీకు వాటా ఇస్తాను ఆస్తులని. సో కొన్ని కండిషన్లు పెట్టి ఇచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, ఇతనికి చెప్పకుండా వాళ్ళ అమ్మని ప్రెజర్ చేసి తనకు ఉన్న వాటా 51% వాటాన్ని తన పేరుతో రాసుకునింది అనేది కేసు. ఇప్పుడు ఇది తేల్చాల్సింది అక్కడ ట్రిబ్యునల్లో ఉంది కాబట్టి లా ట్రిబ్యునల్లో అది తేలుతుంది. సో దాన్ని మన జడ్జిమెంట్ ఇవ్వలేం. కానీ ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తే, ఆమె ఫ్రస్ట్రేషన్ చూస్తే ఆమెకి వచ్చే విధంగా లేదు అది. ఎందుకంటే ఇతను చెప్పకుండా గిఫ్ట్ డీడ్లో కూతురికి రాసి చేయడం అనేది చెల్లుతుందా అనేది డౌట్. అది రెండోది, అతని ఒకవేళ అది ఆ వాటా వరకు పక్కన పెట్టినా ఇతని ఆస్తుల్లో ఏమికి లీగల్గా వాటా రాదు. ఇప్పుడు జగన్ మామూలుగా అతను నేను నీకు ప్రేమతో అభిమానంతో రాసిస్తాను అనేది ఎంఓ ఇచ్చాడు. ఈ అమ్మాయి తొందరపడి తనకి కేసులున్నా, ఈడీ స్వాధీనంలో ఉన్నా, కండిషన్ బెయిల్ మీద అతను ఉన్నా, ఈ అమ్మాయి వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళు సలహా ఇచ్చినా కూడా కొంతమంది అడ్వకేట్స్ ఇలా చేస్తే మీ అన్నకి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వాటాలు బదిలైన జరగకూడదు అంటే కూడా వినకుండా చేయడం పట్ల జగన్ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశాడు. దాంతో జగన్ కోర్టుకు వెళ్ళాడు ఇది చల్లదని. ఎందుకంటే జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు ఇది కానీ నేను గమ్మునుంటే రేపు దీని మీద ఎవడో ఒకరు కోర్టుకు వెళ్తారు, ఇతను ఆస్తులు సైలెంట్గా చేస్తున్నాడు, బెయిల్ కండిషన్ని ఇతను జంప్ చేస్తున్నాడు, కండిషన్లు ఉల్లంఘిస్తున్నాడు అని కోర్టుకు వెళ్ళినప్పుడు రేపు బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు జగన్కి. ఆల్రెడీ అతని మీద ఎంత ప్రెజర్ ఉంది అనేది తెలిసిందే. సో అది బెయిల్ క్యాన్సిల్ అయితే జైల్లో పోయి కూర్చోవాలి. అందుకని జగన్ నేను కంటెస్ట్ చేయకపోతే ఇదే అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని ఏముంటుంది, తల్లి మీద కోర్టుకు పోయినోడు నువ్వు కొడుకా అని ఈ యాంగిల్, అంటే తమిళ మెలో డ్రామా యాంగిల్ తీసుకొచ్చి సెంటిమెంటలైజ్ చేసి మాట్లాడుతుంది తప్ప అతని పాయింట్కి సమాధానం ఇవ్వట్లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి సునీతారెడ్డిని కూడా వీళ్ళు చంపేస్తారు అంటే, జగన్ పేరు డైరెక్ట్గా చెప్పలేదు కానీ అవినాష్ రెడ్డి చంపించేస్తాడు అన్నట్టుగానే మాట్లాడింది ఇండైరెక్ట్గా. అవినాష్ రెడ్డి బయట ఉంటే సునీతారెడ్డి ప్రాణాలకి ప్రమాదం అంటే అర్థం ఏంటి? అవినాష్ రెడ్డి సునీతారెడ్డి ప్రాణాలు తీస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ 6 మంది సాక్షులను చంపేశారు. ఈమె ఎలా చెప్తుంది చంపేశారా లేదని సిట్ ఉంది, యాక్చువల్గా సిట్లో తేలాలి. కానీ ఈమె ఆరోపణ ఏంది, వాళ్ళని జగనే చంపేశాడు. నిజానికి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు కంప్లైంట్ ఇలా 6 మంది చనిపోయిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న ఆయన రామయ్య వాచ్మెన్ అక్కడ చనిపోయాడు, 80 ఏళ్ళు ఆయనకి ఇప్పటి నుంచో ఆరోగ్యం బాగాలేదు. సో ఆయన చనిపోయాడు. అట్లాగే ఇంకొంతమంది చనిపోయారు. దాంట్లో వాళ్ళెవరు, వాళ్ళ పేరెంట్స్ నిజానికి వాళ్ళల్లో కొంతమంది మా వాళ్ళు హెల్త్ బాగాలేక చనిపోయినారని చెప్తున్నారు. అయినా సరే వీళ్ళు రాజకీయంగా తెలుగుదేశం దాన్ని ఇంకా పిండదామని ఆలోచిస్తుంది కాబట్టి చెప్తుంది. ఇప్పుడు ఈమె మళ్ళీ వచ్చి అవినాష్ రెడ్డి ఆల్రెడీ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. బెయిల్ అది క్యాన్సిల్ చేయట్లేదు. సో నువ్వు లీగల్గా పోరాడకుండా దీన్ని వచ్చి మళ్ళీ జగన్ మీద చేయడం అంటే అర్థమైందంటే, ఆమె మొత్తం గోల్ అంతా కూడా జగన్ని బదనాం చేయాలన్న ఆలోచన ఉంది తప్ప కాంగ్రెస్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన లేదు అనేది చాలామంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని చాలామంది జగన్ లాక్కునే కార్యక్రమం ఆల్రెడీ చేస్తున్నాడు. సో దీన్ని కౌంటర్ చేయడానికి ఆమెకి ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. నేను చాలాసార్లు చెప్తున్నా, రాహుల్ గాంధీ మరి ఏం చేస్తున్నాడో తెలియదు. దీన్ని బట్టే మనం షర్మిలని చూస్తే రాహుల్ గాంధీ
నాయకత్వం అర్థమైపోతుంది ఎవరికైనా, ఇంకేమి చూడాలని వాళ్ళకి. అంటే ఆయన ఒక స్టేట్ని ఎలా డీల్ చేస్తాడు రాహుల్ గాంధీ అనేది మనం అర్థం చేసుకోవాలంటే షర్మిల పని విధానాన్ని చూస్తే రాహుల్ గాంధీది అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పని విధానం పట్ల రాహుల్ గాంధీ ఎలా ఉన్నాడో చూస్తే రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఒక మామూలు కొంత రాజకీయ అనుభవం ఉండేవాళ్ళు కూడా అలా ఇంత ఘోరంగా డీల్ చేయరు. ఎందుకంటే ఆయనేమో ఒక పక్క అక్కడ పర్యావరణం మాట్లాడుతుంటాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణని గుంటనక్కలుగా అభివర్ణిస్తూ ఇక్కడ అసెంబ్లీలో స్టేట్మెంట్లు ఇస్తాడు. దీన్ని చివరికి సుప్రీంకోర్టే సీరియస్గా తీసుకొని 6 నెలల పాటు ఆపి చాలా సీరియస్గా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన పరిస్థితి ఉంది. నేషనల్ మీడియా అంతా కూడా రాహుల్ గాంధీ హిపోక్రసీ గురించి ఎత్తి చూపిస్తున్నారు. నాట్ ఓన్లీ బీజేపీ మీడియా, గోధి మీడియా కాదు, మోడీకి యాంటీగా ఉన్న మీడియా కూడా, ప్రో కాంగ్రెస్ మీడియా కూడా ఈ విషయంలో సీరియస్గానే ప్రశ్నిస్తున్నారు. సో అలాగా రాహుల్ గాంధీ కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు ఏది ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఈమె అసలు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ లాగా కాకుండా ఒక జగన్ చెల్లెలుగా తనకు ఆస్తి రాలేదన్న కోపంతో జగన్ మీద మాట్లాడటమే కనిపిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అతని లీగల్గా ఆస్తులు రావు కాబట్టి మోరల్గా అతన్ని ప్రెజర్ చేయాలి, అతని ప్రెజర్కి లొంగట్లేదు కాబట్టి అతన్ని డ్యామేజ్ చేయాలి, అతని డ్యామేజ్ పొలిటికల్గా ఏ స్థాయిలో చేయగలమో ఆ స్థాయిలో చేయాలి. ఇది కనిపిస్తుంది మనకి ఫ్రస్ట్రేషన్ ఈ అమ్మాయిలో. సో ఆ యాంగిల్లో ఎంఐ మాట్లాడింది. ఆల్రెడీ వాళ్ళు కౌంట్లు ఇచ్చారు. ఈమె ఆరోపణలకి కూడా బేస్ ఏం లేదు. ఈమె ఆరోపణలు ఏముంటుంది, రామ్ సింగ్ని బెదిరించి తను ఏదో రాయించుకున్నాడు, సునీతనే హత్య చేసిందని అంటుంది. నిజానికి రామ్ సింగ్ ఉన్నప్పుడు కేసు ఎవరి మీద పెట్టారు, సునీత మీద పెట్టారా? లేదు కదా, వీళ్ళ మీద కదా పెట్టారు. అక్కడ ముద్దాయిగా ఇప్పుడు ఎవరున్నారు, అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళ నాన్న కొన్ని నెలల పాటు జైల్లో ఉండి వచ్చాడు. 78 ఏళ్ళు, ఆయనకు వెన్నుముక ప్రాబ్లం ఉంది, అయినా కూడా జైలుకి బెయిల్ రాకుండా చేయగలిగారు వీళ్ళు, ఉండి కదా వచ్చాడు. మరి ఇప్పుడు సునీత ప్రాణాలకు ప్రమాదం, ఆమె చచ్చిపోతే వాళ్ళ పిల్లల లైఫ్ ఏం కావాలి, ఇవన్నీ మాట్లాడుతుంది. దీనికి ఆధారాలు ఏమిటో చెప్పట్లేదు. ఏమన్నా ట్రై చేశాడా అతను, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఇవన్నీ చెప్పట్లేదు. అంటే ఆమె ఇప్పటికి కూడా ఏ రకమైన మార్పు లేదు. ఎంత విమర్శలు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నా, ఎందుకంటే రాహుల్ గాంధీ పట్టించుకోలేదు కాబట్టి ఆమె రాహుల్ గాంధీ పట్టించుకొని ఆమెతో మాట్లాడి అసలు నువ్వేం చేస్తున్నావు, మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం 8 నెలలు 10 నెలల్లో ఏం చేశావు, ఈ రిపోర్ట్లు ఏమైనా అడుగుతున్నారో లేదో నాకైతే తెలీదు. మనకైతే ఏం కనిపించట్లేదు ఎవరికి కూడా. ఆమె ఎప్పుడు వచ్చినా జగన్ మీద మాట్లాడడం తప్ప ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీల్లో నిర్మాణాత్మకంగా పనిచేయడం కానీ, ఉత్సాహం నింపడం కానీ, ఈ ప్రభుత్వ ప్రజల వ్యతిరేక విధానాల పట్ల గట్టిగా మాట్లాడడం కానీ, లేదు అనేక ఇష్యూలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడడం కానీ ఏది కూడా చేయట్లేదు. సో